హాయ్ హలో అండి. ఈరోజు అత్తయ్య స్టైల్లో కొత్తిమీర పచ్చి చింతకాయ పచ్చడి చేస్తున్నాను. దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేయండి. ఈ టైంలో పచ్చి చింతకాయలు కొంచెం ఎక్కువగానే దొరుకుతాయి కదండి. అవి తెచ్చుకుని పచ్చడి పట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈరోజు కొత్తిమీరలో వేసి పచ్చడి చేస్తున్నాను. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏంటంటే చింత చెట్లు దగ్గరలోనే ఉంటాయి కాబట్టి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగానే దొరుకుతాయండి. తర్వాత 2 కొత్తిమీర కట్టలు తీసుకొని దాన్ని శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని కడిగి ఆరబెట్టేసుకున్నానండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఎండలో ఆరబెట్టుకోవాలండి. అప్పుడు తడేమి ఉండకుండా ఉంటుంది. ఒక 5-6 నిమిషాల్లో తడంతా ఇంకిపోతుందండి. ఎండలో ఒక మంచం వేసుకొని దాని మీద క్లాత్ వేసుకుని ఆరబెట్టుకున్నానండి. తర్వాత చింతకాయల్లో ఒకసారి కడిగేసుకొని తర్వాత గ్లాస్ వాటర్ వేసి బాగా మెత్తగా ఉడకబెట్టేసుకున్నాను. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయినాయో. దీన్ని బాగా మెత్తగా మెదిపేసుకొని ఆ పెంకులేం లేకుండా పక్కకు తీసేసుకోవాలి. పచ్చి చింతకాయతో చేపల పులుసు ఎప్పుడైనా ట్రై చేశారా? సరే, కొత్తిమీర కూడా ఎండిపోయిందండి. ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని కొత్తిమీర కూడా బాగా వేయించేసుకుందాం. కొత్తిమీర పచ్చడికి సరిపడా పచ్చిమిరకాయలు తీసుకొని కడిగేసుకొని అవి కూడా వేయించేసుకోవాలండి. పచ్చిమిరకాయలు కూడా బాగా వేగిపోయాయి. సేమ్ ఇలానే ఎండుమిరకాయలతో కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 3 నెలలు 4 నెలలు కూడా నిలవ ఉంటుందండి. తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, మనం వేయించుకున్నాయన్నీ దగ్గర పెట్టేసుకొని ఇలాంటి పచ్చట్లు ఎక్కువ రోట్లోనే చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేను వేయించుకున్నవన్నీ దగ్గర పెట్టేసుకొని ఒక్కొక్కటి రుబ్బడం మొదలుపెట్టాను. రుబ్బేటప్పుడే ఉప్పు వేసేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసేసుకొని బాగా రుబ్బేసుకోవాలి. తర్వాత వేయించుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా మెత్తగా రుబ్బేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువే పడుతుందండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చింతపండు పచ్చి చింతకాయలు ఉడికించుకుని పక్కన పెట్టాం కదండి, అదే వేసాను ఇప్పుడు. చకచకా స్పీడ్గా చేసేస్తున్నానండి. తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి.
పులుపు, తీపి, కారం అన్నీ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి రుబ్బుకునేటప్పుడే. అన్నీ రుబ్బేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకోవాలి అన్నీ సరిపోయిందో లేదో. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మొత్తం. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అంతేనండి, పచ్చడి కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో తాలింపు కూడా వేసుకోవాలండి. నేను అసలు చేతిలో పెట్టకుండా స్పూన్తోనే కానిచ్చేసాను. తర్వాత పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని ఒక వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమేనండి. ఈ తాలింపు ఆ పచ్చట్లో కలిపేసుకోవడమే. అంతేనండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి.